시원. Get down!
తిన్నా వస్తా టైం పడుతున్నా పండుకో వస్తాను అన్ని గంటల దాకా మెలుకుంటావా వస్తా కానీ పండుకో పొద్దుగాల అంత తింటూనే ఉంటిగా పొద్దున తింటూనే ఉంటిగానే తిన్నా నేను అప్పుడే ఇంతసేపు వస్తా కానీ పండుకోను అన్నమాట అరే ఆయన ఫోన్ తీసుకురాపోయినావురా వైఫైకి ఫోన్ వైఫై వస్తుందా ఇష్మతి అని మెసేజ్ నీకు ఎట్లా తెలుసా అట్లా ఫాస్ట్ వచ్చేసినావు ఏంటిది అంటే నీకు తెలుసా ఇంకోసారి ఎందుకు వేసుకోలేదు చెప్పు అదా నాకు నచ్చలే నీకు నచ్చితే వేసుకుంటున్నా నేనే నా కుక్క దగ్గర తింటున్నా మీకు ఆకలికి అదే వాళ్ళు చెప్పుడే 8 ప్లేట్లు చెప్పారు నీకు ఎట్లా అర్థమైంది రా అని అంటున్నావు అందుకే అదే తెలిసిపోయిందేమో అనుకున్నా అవుతుందా నీకు కూడా అవుతుంది మొన్న నాకు డౌట్ క్రియేట్ చేసిండ్రా మళ్ళీకి ఏం లేకపోతే ఆయన డార్క్ బ్లాక్ ఉంది ఆయన అది తీస్తాడు ఏమన్నాడు డార్క్ బ్లాక్ ఉంటే షాక్ అవుతుంది బ్రో అన్నాడు మొన్న నా రక్తం తీసినప్పుడు రెడ్గా ఉండేది మరి రెడ్ ఉంటే అందుకే కొడుతుందా ఏంది నా దగ్గర ఏమన్నా తక్కువ డార్క్ బ్లాక్ ఉందా ఇది ఆన్ చేసినారా ఇప్పుడు ఎంత 39 ఏమో ఉంది కానీ అది మ్యాచ్ పెడదామని చూస్తే మొత్తం స్టక్ వస్తుంది అది నెట్ ఇష్యూ వాని ఫోన్ చేసి విజయాన్ని పాస్వర్డ్ తెచ్చి పెట్టుకున్నా నా ఫోన్ ఎక్సైడ్ మెసేజ్ చేయమని పాస్వర్డ్ యూట్యూబ్ అన్న కాబట్టి ఏదైనా రొటేట్ ఆడు షాక్ కొడుతుంటా అన్ని దాటు లేదా మీరు బ్లాక్ రక్తం నాకు ప్రాబ్లం తీటా ఆర్గనైజరే సపరేట్ ఆయన మాట్లాడినావు కదా ఇంతసేపు ఇన్ని ఇలా వండుకొని వద్దు అరే ఇది వైఫై పాస్వర్డ్ మెసేజ్ చేయ కదా వాట్సాప్ అయిపోతుంది అదే లాంగ్ షార్ట్ వాళ్ళు ఎందుకు ఓకే ఫోన్లో అది ఇప్పుడు ఎలా కొట్టుకుందాం అది అంతే అది ఎందుకురా ఇట్లా వేస్తుర్రా బాబు నేను 100 కొడుతుగా నువ్వే 200 కూడా కొడతా పొమ్మంటా ఇప్పుడు నన్ను లాస్ట్ ఫైనల్స్ కదరా ఎక్కించుకోరు అట్లాంటివా అట్లానే వద్దా అట్లంటే వదిలేస్తాయి కానీ అది తెచ్చుకునేదండి హెల్మెట్ తెచ్చుకోలేదు నేను షటర్ ఓవర్ అవుతుందా ఓవర్ అవుతుంది సాయంత్రము ఓవర్ అవుతుంది అనిపించింది ఇప్పుడు ఉంటే మంచిగా అనిపిస్తుంది మంచిగా ఉందిగా వేడిగానే ఉంది మాకి నేను ఇంట్లో వేడి ఉన్నాను ఇంట్లో తిన్నారా ఇప్పుడే అరే ఒక ఆంటీ కూడా వచ్చింది రా నేను అప్పటి నుంచి మొగడు అనుకున్నాను ఎవర్రా పోయింది
గిన్నె కూర్చుంది కదా అంటే నా ఆంటీనా ఇంకో ఆంటీ ఎవరు వచ్చిరా గామెకి వచ్చింది ఇది టీంలో ఎవడో వచ్చిన అచ్చా లవర్స్ ఇది అసలు రికార్డింగ్లో కూడా అసలు మర్చిపోతాను రికార్డింగ్ కనబడుతుంది అది వాడు తీయాలి విజయాడు తీయకపోతే పుంజి వైఎస్ స్పోర్ట్స్ @MSD ఇప్పుడు ఎంత క్లియర్గా ఉందా అవును అంటే ఇలా వాయిస్ కూడా అవుతుందట ఇప్పుడు అవుతుంది మరి అప్పటి నుంచి మనం ఉరుకున్నాగా ఆయన నేను ఆర్గనైజర్ నువ్వు నేను ఆయన రమ్మనిడికి సాయిని ఫోన్ చేయరా వచ్చిందా వచ్చింది సాయి ఉంటేనే మంచిగా ఉంటుంది ఆయన ఆడ కూర్చున్నట్టు ఆర్గనైజర్ తోటి వాళ్ళు తినలే బ్రో తినలే ఎవరితో తిన్నట్టు కొంచెం కొంచెమే తిన్నారు వీళ్ళు ఎందుకురా కొంచెం కొంచెం తిన్నారు అంటే ప్లేట్లు అయిపోయినాయి బ్రో అంటాడు అవునా ఎగ్ పఫ్లు తినరు కాదు అచ్చా అసలు ప్లేట్లు లేవా తినేది ఫుడ్ లేదు ప్లేట్లు ఉంటే ఏమని ₹2 పెడితే వస్తుంది నేనే అప్పుడు అనుకున్నా అరే నువ్వన్నా కొంచెం తినొచ్చు కదా అని మెల్ల అనుకున్నా అందుకు నువ్వు గట్టిగా తిన్నా అంటున్నావు ఇప్పుడు నువ్వు కొద్దిగానే తిన్నా నేను ఇంట్లో ఎట్లా తిన్నా అట్లనే తిన్నా నిమ్మలంగా ఈ గ్రాస్ దానికంటే బెటర్ ఉంది కదా ఇది చాలా బెటర్ రమ్మీకి మరి రేపు నాకు ఉన్నట్ట లేనంటే ఈ లెక్క చూస్తుంది రేపటికి పని చేస్తుంది తెలుసా ల్యాప్టాప్ ఎందుకు పని చేయదురా పని చేస్తుంది రేపటికి దానికి ఇప్పటిదాకా స్విచ్ ఆఫ్ అయితే పని చేస్తుంది అది స్విచ్ ఆఫ్ అయితే ఛార్జింగ్ ఎక్కుతుంది అంటే ఆ పిన్ పెట్టే కాడనే ఉంది అంటే దానికి డిస్ప్లేకి ఏదో సంబంధం ఉన్నట్టు సిస్టంలోనే ఏదో ఇష్యూ ఉంది ఇచ్చింది ల్యాప్టాప్లో ఎందుకంటే ఛార్జింగ్ ఎక్కుతున్నప్పుడు బ్లింక్ అవుతుంది ఛార్జింగ్ పిన్ నువ్వు అన్నట్టు వాటి ఎందుకు జరిగిపోయింది ఛార్జింగ్ పిన్ నువ్వు అన్నట్టు ఆ పిన్ కన్నా ఏదో ఉంది జంతర్ మంతర్ కాదు క్లీన్ చేయాలి సాయి గ్రౌండ్ హలో చెప్పండి వైఫై లేదండి ఇక్కడ లైవ్ టైప్ ఆన్ అవుతలేదు కదా వైఫై కాదు భయ్యా ల్యాప్టాప్ నువ్వు ఇక్కడ రా నువ్వు ఏడును అది పెడుతుంటే ఇప్పటిదాకా ల్యాగ్ వచ్చిండే మ్యాచ్ స్టార్ట్ చేసేటప్పుడే ఆన్ చేసిన యూట్యూబ్ ల్యాగ్ వస్తుందని జర్సేపు బంద్ చేద్దామని బంద్ చేసిన ఆన్ చేయమంటున్నా అన్న ఏడున్నాను వచ్చినావు గ్రౌండ్లోకి వీళ్ళందరికీ టైంపాస్ అవుతుంది ఇస్తావారు బిజీ ఏంటి బ్రో ఇడికి రాకుండా ఏడగా అనిపిస్తారా బాగా వాళ్ళందరూ ఇంకేదో మ్యాచ్ చూస్తారు ఇలా ఉమెన్స్ వరల్డ్ కప్ రేపు తమ్మి ఆన్ చేస్తున్నా చేసి ఫస్ట్ తీసేస్తాను దా బ్రో ఇడికి పాస్వర్డ్ పాస్వర్డ్ వచ్చింది పాస్వర్డ్ నీ దాంట్లోకి వచ్చింది నీకు వచ్చిందిరా వాట్సాప్ నాకు వచ్చింది దాంట్లోకి ఎట్లా వచ్చిందని ఆలోచిస్తున్నా వస్తున్నా కొడుతున్నా అది జూమ్ చేసేసరికి మస్క్ అయిపోతుందా అది స్క్రీన్ పెట్టేటప్పుడే పూడ్చాలి నువ్వు అట్నే పెడితే అట్నే చేస్తావు ఇది ఎక్కడ పైసలు ఇస్తలేరని అసలు నీకు ఎక్విప్మెంట్ మీద కేర్ లేదు అవునా అవునా ఏంటి క్లియర్గా కనబడుతుంటే నైట్ పూట కదా డ్యూ వస్తుంటుంది అర్థమైందా ప్రొఫెషనల్ దాంట్లో కూడా వస్తుంది వాళ్ళు ఏం చేస్తారు తెలుసా యాంటీ ఫాగ్ చేస్తారు అన్నమాట లెన్స్ అవన్నీ ఉన్నాయి మనకి కెమెరా మంచిగా జూమ్ చేస్తున్నా
అట్లనే ఏమన్నా రజనీకాంత్ అన్న ఇప్పుడు ఏం చేయకరా నార్మల్గా పిచ్చి మీద వదిలేసి అది మనం ఇంట్లో పొద్దుగాల చూసుకుంటాను ముందే మసక్ మసక్ అనిపిస్తుంది. వచ్చేది కూడా రికార్డ్ కాకపోతే ఏది అదే 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 ఎంఎస్డి ఏరియా ఎక్స్టెన్షన్ కనెక్ట్ తెలిసిగా వేటే వైఎస్ క్యాపిటల్ క్యాప్స్లాక్ వైఎస్ఆ వై స్పోర్ట్స్ SPOR SPO RTZ @ MSD ఎస్రా అసలు కనిపేరు కూడా కనిపిస్తుంది రా బాబు. చూడు కన్ను కొడితే కూడా కన్ను పాస్వర్డ్ చూపిస్తుంది. నెక్స్ట్ వేస్తాడు కెనాట్ కనెక్ట్ టు దిస్ నెట్వర్క్ అంట. కథలు పడతారా ఎందుకు? స్పోర్ట్స్ నేను తప్పు కొట్టినా కన్ను కొట్టు కన్ను కూడా ఎక్కువసేపు ఉంటుంది. ఒక్కొక్కటి చూడు దీనికి అసలు రీఛార్జ్ ఉందా? అట్లా కూడా రీఛార్జ్ ఉందో లేదా? అది ఫోటో కొట్టి ఆయన కొన్ని సాయి సుందర్కి ఆయన రమ్మంటే రావట్లేడు. రమ్మంటే ఎంఎస్డి ఏరినా కొట్టాలా? ఇప్పుడు గిల్లు ఒకసారి కొట్టు. ఏరినా అది పక్కంది సరే అది కొట్టు. Hi. Cannot connect to this network. వస్తుంది ఫోటో పంపు ఫస్ట్. విజయాన్ని కూడా పెట్టు. అదే ఫోటో విజయాన్ని పెట్టు. ఏమన్నీ రౌండ్ చేయ అల్లి చదువుకుంటావు. ఎక్కువ చేయద్దా మనం అలవాటు చేయొద్దు. నువ్వే అంటావు అన్నీ ఏడ చేయాలో అడ చేయాలి ఏడ చేద్దాం అది విజయాన్ని పంపిస్తే ఏంగా ఆడియో సెట్టింగ్. అచ్చా నీకు అది అందుకే పట్టుకోవా నువ్వు? అది పట్టుకోకుండా దీన్ని ఇటు ఇటు తిప్పి కావాలనుకున్నాను. అరే విజయ్ గడ హీట్ చెకప్ రాత్రిపూట మ్యాచ్లా నైట్ ఇంకొక గంట 2 hours అనుకో. ఎంత తీసుకున్నావు? చిన్న ఇష్యూ అయితే 400 అంతే. చిన్న దగ్గర వచ్చాక ఫోన్ చేయరా? ఎందుకో 1200 అన్నారు నాకు. 700 నీకు వాడుకోనికి కొట్టినట్టుంటావు పేపర్ లెక్క అందుకే అన్నట్టు 1200 సార్లు వాడుతామని. నేను నీకు పోయిందా మళ్ళా వదిలిపెట్టు. నాకు అంటే చూడాలన్నా చూసిన తర్వాత చిన్న ఇష్యూ అయితే 400లో అయిపోతుంది. పెద్దది అయితే ఎక్కువనే అవుతుంది అన్న. ఇంకా 2-3 రిపేర్లు ఉంటాయి దాంట్లో కూడా అన్నాడు. సౌండ్ వస్తుంది. బండి సౌండ్
గుర్రం ఎగరావచ్చు. ఇప్పుడు దానికి ఏమైందిరా ఓబిఎస్ది కెమెరాది అదంతే అప్పుడప్పుడు అవి ఇవి అయిపోతాయి. ఇది ఇప్పుడు ఇది ఇట్లా చేయాలి అది చెప్తలేడు వాడు. ఏంటిది వైర్ తీసి పెట్టుడే మళ్ళీ షెడ్ అవుట్ చేసి షెడ్ అవుట్ కాకా సెల్ఫీ దిగుతా ఫుల్ వచ్చిందారా రిఫ్రెష్ మొత్తం తీసి అది ఓబిఎస్ క్లోజ్ ఇక్కడ తీద్దామా ఫస్ట్ ఓబిఎస్ క్లోజ్ చేయరా స్లోగా తీసేయాలి. వచ్చింది ఒకసారి లైవ్ పెట్టుకోవచ్చు. హలో నేను సుధాకర్ కరెంట్ వస్తలేదు. ఇది వైఫై కూడా కనెక్ట్ అవుతలేదు. ఉంది అది పెట్టినాం కానీ రాలేదు ఆప్షన్ వస్తుంది. వైఫై అది వస్తలేదేం రా అది క్యాప్స్ లాక్ కొట్టినా మీరు క్యాప్స్ లాగానే ఉంది కరెక్టే పాస్వర్డ్ క్యాపిటల్స్ ఉన్నాయా అన్ని క్యాపిటల్ వైస్ పోర్ట్స్ అద్దరేటో ఎంఎస్డి కొట్టిల్లా ఎస్ అయితే స్మాల్ లెటర్లు ట్రై చేయరా. అదే అర్థమైంది అదే అన్ని స్మాల్ ట్రై. ఓకే అట్లయితే ఒకవేళ పాస్వర్డ్ ఇన్కరెక్ట్ అని చూపించాలి కదా. సరే ఒకసారి కొట్టి చూస్తాం మొత్తం. అరే ఒకసారి స్మాల్ లెటర్స్లో ఉండే కొట్టరా. బ్యాటరీయా ల్యాప్టాప్ బ్యాటరీ నువ్వే విక్కిపాలి ఇప్పుడు దాన్ని. అరే చింటూ ఒకసారి వైఫై స్మాల్ లెటర్ కొట్టు. చెప్పు వైస్ స్పోర్ట్సే సేమ్ క్యాపిటల్ కాకుండా స్మాల్ కొట్టు. ఉందా ఏంటిది బ్యాటరీ 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 నిండుగా ఉంది. అది కాదు బ్రో, ఇక్కడ ఏదో బ్యాటరీ ఉంటాట తీసి ఛార్జింగ్ పెట్టొచ్చాట ఒకసారి. ఇక్కడ అవునా అరే విజయ్ బ్యాటరీ ఉంటుందా ల్యాప్టాప్ది మాన్యువల్గా తీసి ఛార్జింగ్ పెట్టొచ్చా? బ్యాటరీ తీయచ్చా బయటికి? ఏమో ఒకటి మెకానిక్ అదే చెప్తుంది. మెకానిక్ మెకానిక్ కొన్నిటికి ఉంటాయి రా అట్లనే నిజంగానే, కాకపోతే దీనికి ఏమే లేదు అట్లా. చెప్పు యాక్టివా వైస్ స్పోర్ట్స్ ఒకసారి ఫోన్ ఒకసారి ఫోన్ ఇవ్వ ఆయనకి. ఫోన్ ఆయనకి ఏమంటున్నావు? అవునా వెళ్ళేసి వచ్చినావా? అదే ఛార్జర్ తీసుకోవాలి బ్రో. దీనికి పెట్టి అట్లనే పాస్వర్డ్ కదా. ఒకటే నిమిషం ఛార్జర్ తీసుకోవాలి. అట్లా పాస్వర్డ్ అవసరం అనుకుంటున్నా. అరే వస్తలేదు రా స్మాల్ కొట్టినా వచ్చినా వస్తలేదు వచ్చినా ఫోన్లోనా. మార్నింగ్ అట్లనే అయిందంట టెలిగాడు అంటున్నాడు. ఫోన్ లో కూడా రాకపోతే వైఫై ప్రాబ్లం. అది హాట్స్పాట్ ట్రై నడిపియండి. అదిరా ఒకటే రోజు ఇన్ని ప్రాబ్లంలు అయితే దేశం కానీ దేశంగా పంపించి ఇప్పుడు ఇంటికి వచ్చింటారా? మళ్ళీ ఇది ఫైనల్ పెద్ద కప్పు కొన్నాడు కాంతన్న. తేజ మనం ఒక నిమిషం ఆగి వెళ్ళేసి వచ్చిందంట ఆన్సర్. నువ్వు ఏం పడతాను ఫోన్కి? అదే అయితలే అయితలేదురా. అయితలే అసలు కనెక్ట్ అంట ఆ డివైస్ లో పర్మిట్ చేయలేదు అనుకుంటా. నాట్ కనెక్ట్ టు ద నెట్వర్క్ అంటుందిరా. నీకు పెట్టినా ఫోటో. అవునవును ఈ రూటర్లో కదా. రూటర్లో రీబూట్ చేయాలి. అప్పటి వరకు అయితే ఫోన్ హాట్స్పాట్ నడిపేది.
చూస్తున్నా వస్తుందా లైవ్? నేను చూస్తూనే కరెక్ట్ వచ్చింది అంటే ఇప్పుడు బైక్ పోయి ఫ్రెష్ అయ్యి తినలేదు ఇంకా రాకలేదు. సరే తిను. ఇది కెమెరా ఆడియో రికార్డ్ అవుతుంది నార్మల్గా? అక్కడ ఆప్షన్ ఉంటుంది, మైక్ ఆన్ చేస్తే రికార్డ్ అవుతుంది, ఆఫ్ చేస్తే రికార్డ్ అవుతుంది రా. ఇప్పుడు మీరు ఎక్కడ మన కెమెరాలో రికార్డ్ చేసి చూస్తున్నా ఇప్పుడు అలా రికార్డ్ అవుతుంది, అలా ఆఫ్ చేయడానికి ఉండదు, మైక్ ఆఫ్ చేయడానికి ఉండదు. అలా నార్మల్గా నువ్వు అప్లోడ్ చేసేటప్పుడు కూడా చేయనికి రాదా? చేయనికి రాదు. అయ్యా ఏం మాట్లాడలేదు. ఏముంది పాపం వాళ్ళకి మ్యాచ్ డిస్టర్బ్ అవుతుంది కదా. 450 తీసుకున్నాను. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం అదే మాట్లాడు. ఏం కాదు, అట్లయితే ఏం కాదు. అప్లోడ్ చేసేటప్పుడు ఉంటుంది అనుకుంటారా మైక్ ఆఫ్ ఆడియో? ఉండదురా, నేనే కదా అప్లోడ్ చేసేది. అది దుమ్ము ఉన్నట్టుంది, తీసినట్టు ఉంది అంతేగా. అది మళ్ళీ ఏడి చేయాలి. మళ్ళీ ఇప్పుడు కైన్ మాస్టర్ ఉంటుందా, కైన్ మాస్టర్ అట్లాంటి ఎడిటింగ్ యాప్ వేసుకొని ఎడిట్ చేయాలి. ఎడిట్ చేయడానికి అది 4 hours వీడియో, మస్తు టైం పడుతుంది. 4 hours కాదు, 2 hours అయింది ఇప్పుడు. సరే చిన్న ఇష్యూ వచ్చింది, చేస్తాం. ఇక మ్యాచ్ చూస్తాడు ఆగమే అవుతాడు, అసలు మ్యాచే వస్తలేదు సరిగ్గా. సరే ల్యాప్టాప్ ఛార్జింగ్ ఎక్కువలేదు. జై బాస్మతి చూడాలి సొల్యూషన్ కానీ పొద్దుగాలైనా అన్ను ఇన్న పట్టుకున్నావు రిపోర్ట్ అంటే కొట్టినవారా? అయిపోయింది. వచ్చిందా? కరెక్ట్ అయినా చేస్తాం. వాడు ఎన్నో అయిపోయింది అంటుండే రిపోర్ట్. ఇక గిదే వచ్చిన ఇది వచ్చినావరా? అదే నీకు చేస్తావు ఒక్క బటన్ ఛార్జింగ్ ఎత్తుందా? ఛార్జింగ్ బంద్ చేస్తే ఎక్కుతుంది. ల్యాప్టాప్ ఇష్యూ బ్రో, ఛార్జింగ్ కాదు. ల్యాప్టాప్ ఇష్యూ పెట్టాదనన్నా షాక్ కొడుతుంది. ఏ వద్దు ఆగురయ్యా కొడుక. మనం స్టార్టింగ్ అయితే మ్యాచ్ చేయలే, షార్ట్ స్ట్రీమింగ్ అది కొట్టలే. ఎర్రగడ్డ తీసేయరా, ఇరిటేషన్ వస్తుంది నాకు. అది తీసేయి, అది మొత్తం ఆఫ్ చేయి ఎట్లయినా. డాన్స్ చేస్తావా డీజే పెట్టి? అందుకైనా వేస్తుంది అది తీసేసి ల్యాప్టాప్ కూడా ఆఫ్ చేసి. ఇప్పుడు ఎంత ఛార్జింగ్ చూడు, ఛార్జింగ్ ల్యాప్టాప్లో 21 ఎంత? 36. ఇది ఎన్ని అవర్? ఇది 10వ ఓవర్, లాస్ట్ 9వ ఓవర్ అనుకో బ్రో. లాస్ట్ 5 ఓవర్ల నుంచి పెడదాం, లైవ్ పెడదాం. మరి ఏం చేస్తాం, ఫోన్ వైఫైతో పెట్టేది. ఇప్పుడు నడుస్తుంది లైవ్ అయితే, నడిచేసేపు నడిపి పోతే పోయింది మద్దతు రాదు. లాస్ట్ పెద్ద లాస్ట్ ఒక 5-10 ఓవర్లు పెడదాం బ్రో. లాస్ట్ పెడదాం. ఇప్పుడు మంచి మంది బ్యాటర్లు ఆడుతారు, లాస్ట్ ఎక్కినప్పుడు బ్యాటింగ్ ఆడరు. మంచి వాళ్ళు ఇచ్చిపెట్టి వాళ్ళ పెట్టాం అనుకో, తెలుసుగా ఆడతారా. ఇప్పుడు వాళ్ళు మొత్తుకుంటారు, గాని ఎందుకు పెట్టినావు అన్న, నేను 6 కొట్టినా 4 కొట్టింటే గాని ఎందుకు రికార్డ్ చేసిన అంటారు. అన్న పోస్ట్ మ్యాచ్ ప్రజెంట్ లేదు, నార్మల్ రికార్డ్ చేసుకుని అప్లోడ్ చేసుకోవాల్సింది. ఇంకా బోర్. అరే ఛార్జింగ్ పెట్టే ఉంచు, ఇక అది ఇక అయితే పోతుంది. మన ఇంటికాడ నుంచి ఎన్ని కిలోమీటర్? ఆల్రెడీ 5 wickets పడ్డాయి. సరే బ్రో, వాళ్ళే గెలుస్తారు ఫస్ట్ బ్యాటింగ్. అరే ఫస్ట్ బ్యాటింగ్ చేసింగ్ ఇలా కష్టం, స్టార్ట్ చేసేసిన కొట్టు ఏం కాదు. ఇక అది ల్యాగ్ వస్తుందని అయినా సాయం వచ్చిందిగా, వస్తుంది వైఫై స్పీడ్ వస్తుంది. ఇప్పటిదాకా పెట్టినా ఫస్టే, అది ఇట్లా ఆగిందంటే నాకు డౌట్ వచ్చింది, ఇక్కడ రికార్డ్ అవుతుందని ఎందుకు వస్తలేదు అని. అది తిరుగుతలేదు, అది బొమ్మ. ఇప్పుడు కనీసం అన్న రికార్డ్ అవుతుందా? అవుతుంది. ఇగో అదే ఆప్షన్. 2 గంటల 5 నిమిషాలు. నువ్వు పోయి గంట సేపు ఎంత దూరం పోయినా నువ్వు వాళ్ళు అడిగినావు, అలా పోయి ఫోటో పెట్టామంటే ఒక మొబైల్ స్టోర్ ఉన్నాడు ఈయన, అందుకే కీబోర్డ్లు అవన్నీ రిపేరింగ్ ఉన్నాయి అనమాట. అందుకే అడిగితే ఆడు ఈ టైప్ లేదా అన్న అన్నాడు. మ్యాప్లో కొట్టిన ఒక 2 కిలోమీటర్లు దగ్గర 3 kilometers చూపెట్టింది. ఆడిపోతే ఒక ఇంట్లో పట్టుకుంది, ఇంకా చెట్ల ఆడి పోయిన తర్వాత మామూలు గూగుల్ మ్యాప్ ఆఫ్లైన్ చెక్ యువర్ కనెక్షన్. 1 కాదు 2 కాదు ఇన్నా.
కామెంటరీ అలా అయితే ఇప్పుడు నేను అరే బాల్కి ఇస్తారా ఇదే కదా కామెంట్ కదా మ్యాచ్ అయిపోయిన తర్వాత కొంచెం రియల్మీ కదా బ్రో రియల్మీ కదా సాయి కుమార్ పైన అది కరెక్ట్ అయితే డైరెక్ట్ తొందరగా అన్నేడి మనం కూడా చూసుకోండి అన్న తినలే వల్ల అయ్యా ఎందుకు అట్లనే ఎక్కువ తింటారా తిన్న అన్నం తిన్నాడు కదా నువ్వు విన్నావా హలో ఏంటి నీకు ఏమేమి కదా రచన ఫోన్ ఒకసారి ఇప్పుడు ఛార్జర్ అయితే నార్మల్ అయితే 600 మంచి అయితే 1600 చార్జర్ ఇష్యూ కాదు 600 కొట్టు తేజ పోతున్నాడా ఫోన్ మళ్ళీ తీసుకుంటాడు ఆడు తీరపు ఆడు కొత్త ఆడు వేయండి ఆడికి అయితే ఒకసారి ల్యాప్టాప్లో మామూలుగా బ్యాటరీ ఉంటుంది ఒకసారి చూడంటే నేను ఇంటికి వచ్చినా కదా ఇంటికి వచ్చిన బాగా ఏం చేసిన బండి చేసుకుని తెగించాడు అది ఇప్పుడు తేజ షాప్ బంద్ చేస్తున్నాడు పోతున్న 10 నిమిషాలు అన్నాడు 10 ఉంటారు 10 లాగా ఎట్లా ఉంటారు ఉంటారు సరే మళ్ళీ చేస్తున్నావు 600 అయితే కొట్టాలి నీకు కూడా తిన వాడు కొట్టాలి ఫస్ట్ ఎక్స్ట్రా అమౌంట్ మొత్తం 9 10 18 ఫోన్ మాట్లాడింది కదా మనం మీరు ఊటాన్ని ఉన్నందుకు చల్లి ఎందుకు పెడుతుందా నీకు తిన్నా కదా అట్లా పోయి చార్జ్ ఇట్లా కొట్టుకొని రా అంతే నీకు అమౌంట్ కొడుతుంది 600 రేట్ కూడా మాట్లాడేసిన ఇలా ఆడియో ఆపండి అయిపోతున్నది అది కూడా ఉంటుందా మళ్ళీ బంద్ చేస్తారు ఏమో విజయగాడు ఏమో అన్నాడు మనకి ఆకలి అవుతుందంట నెంబర్ లేదు అని ఆపుదాం అంటే నెంబర్ ఉంటే ఆడియో పని చేసి ఎడిట్ చేసి పెట్టమను అది మళ్ళీ కైన్ మాస్టర్లో వేయాలరా 4 hours అది ఏం మాట్లాడారు అంటున్నా మనం ఏం మాట్లాడాం ఇదే మాట్లాడాం వస్తుంది షార్ట్ నా ఫోన్లో చూడు బ్రో ఇంత చీకట్లు ఎడుగుతున్నావు బ్రో ఎట్టు గుంజుకుంటుంది గుంజుకొని నీకు పంపిస్తున్నా తీసి పెడితే నేను తేజస్సు బిడ్డ షార్ట్స్ పెట్టినా అది అట్నే వచ్చింది ఇంకా ఇవరి దాకా ఇంకా ఘోరం వచ్చింది అందుకే సపరేట్ బంద్ చేసిన ఆ స్క్రీన్ నెట్టెడ్ అవుతుంది ఇది ఛార్జింగ్ కాదు బ్రో ల్యాప్టాప్ ఆ పిన్ కన్నా ఏమైంది ఎందుకంటే ఆఫ్ అయినాక ఎక్కుతుంది కదా నా ఏదో బ్యాటరీ ప్రాబ్లం అనుకుంటా బ్యాటరీ రన్నింగ్ ఉన్నప్పుడు చూడు బ్రో 700 kbps అంట ఇప్పుడు ఏం చేద్దామంటావు ఇక్కడ సిగ్నల్ లేనప్పుడు మనం ఏం చేయగలుగుతాం అదే కదా 5G వస్తలేదు ఇక్కడ 4G ప్లస్ వస్తుంది చలో వాళ్ళకి అదే చెప్పు ఇక ఏం చెప్పండి షార్ట్ సర్క్యూట్ ఉందని చెప్పండి అమ్మని తక్కువ ఇంకో 5 వికెట్ల ఇస్తలేదు అవుగా అవురా మధ్యాహ్నం మ్యాచ్ జల్లు అయిపోయినాయి అలా ఫోన్ చేసినప్పుడే అయిపోయినాయి అయిపోయానికే బయట మధ్యాహ్నం జిల్లు అయిపోయింది మాది కూడా జిల్లు అయిపోయింది నువ్వేడాయినా అలాగే ఆయన అయిపోయింది ఏంది సపోర్ట్ కూడా పిలుస్తున్నాడు రజనీకాంత్ పొద్దున పడుతుంది కాదు కాదు అన్న నేను ఫోన్ పట్టుకుని ఇక అన్న ఏమనుకున్నా అంటే ఇక ఇది రికార్డ్ అవుతుంది కదా పెట్టేస్తే అయిపోతుంది అంటుంది అరే ఆ కైన్ మాస్టర్లో నేను ఎడిట్ చేస్తారా అవి చేస్తావా అది 1 నిమిషం పట్టదు అది టైం మాస్టర్లో తీసుకోవచ్చు ఎడిటింగ్ ఏం ఎడిటింగ్ నీకు అది వాయిస్ ఒకటే కదా అంతే అది ఏం లేదు డైరెక్ట్ మ్యూట్ ఆప్షన్ ఉంటుంది మ్యూట్ ఆప్షన్ క్లిక్ చేస్తే అయిపోతుంది అలా వేయాలి కదా కాకపోతే ఏంటంటే కైన్ మాస్టర్లకి లోడ్ కానికి టైం పడుతుంది మరి ఆ లోడ్ అయితే మళ్ళీ సేవ్ కానీ మళ్ళీ టైం పడుతుంది లేదు పడుతుంది వాయడం కాకపోతే 380 కొన్నాం అనుకో కైన్ మాస్టర్ ఫాస్ట్గా అవుతుంది ఏం మాట్లాడినాం రా ఏం మాట్లాడలే అయితే ఏం మాట్లాడలేదు ఆడియో ఉంటేనే మజా ఏమంటావు అవును బ్రో ఇది కూడా రికార్డింగ్ ఏమన్నా తిట్టినాం రా దీన్నే తిరిగి అయిపోయి వస్తలేదని ఇది వస్తలేదని జెర్సేపు అన్ననే వచ్చి తిట్టింది జెర్సేపు దాని తల్లి అది ఇది దాన్ని దొక్కుతా వస్తాను అల్లొత్తి ఇల్లొత్తి అన్నాడు
రజనీకాంత్ గట్టి ఎంత ఇట్లే రేపు పొద్దున మీ ఏంటి బయట పడతాయి. మేమేమన్నాం బ్రో, మాదంటే కామెడీ. కానీ మేమనుకంటే నువ్వు వాళ్ళు ఏం మేలు పెట్టకు శంకరు, సప్పుడేకుండానే అది ఇక వస్తుంది ఇక పోతుంది. అన్ననే ఆశలు వదులుకుంటూ ఆర్గనైజర్ అక్కడ కూర్చుండు. ఇలా రికార్డ్ అవుతుందంటే అబ్బా సాయిరామ్ అనుకుంటున్నా. వాళ్ళకి ఏదో ఒకటి చెప్పవచ్చు రీజన్. ఇంతకుముందు 2 సార్లు అయిందంట వాళ్ళకి. అదో 5 వికెట్లు పడ్డాయి. అన్న ఎప్పుడు డ్యూ ఉంది అంటుంది బ్యాట్స్మెన్ కూడా. ఇలా ఇదే ఇప్పుడు చేంజింగ్ కాదు, Chasing చేంజింగ్ కాదా? కష్టం. ఎందుకంటే ఈ డ్యూ అవుతుంది కదా, బాల్ పోదు. డ్యూ అయితేనే బాగా పోతుంది అంటారు. మొన్న లేడీస్ మ్యాచ్ అయింది కదా మెన్స్ది, డ్యూ ఉంది ఫిల్లర్ దొరకలేదని టాపిక్ అంతా. ఆస్ట్రేలియా ఫీల్డింగ్ అదైందిగా, చూసినావు మ్యాచ్ అది? మంచి మిస్ అయినావు మనం అయితే. 340 చేజు. డ్యూ ఉంటే బ్యాట్మెన్ కంఫర్ట్, ఎందుకంటే బాలర్ కూడా చేతిలో బాల్ దొరుకుతుంది, ఏనికి రాదు. కాకపోతే ఏంటంటే మన పిచ్ ఏమైతే కొద్దిగా గ్రాస్ ఎక్కువ ఉంటుంది కదా, ఆగుతుంది. కానీ ఆ గ్రౌండ్ కంటే ఇది మంచిగా ఉంది గ్రాస్. మనం అనుకుంటాను అదేమో నాటు టెన్నిస్. యాక్చువల్ అది చేపిస్తే మస్తు అవుతుంది, కానీ అది ల్యాండ్ కింకీలో నడుస్తున్నాయి కదా. అదే అదే ఈ లైట్లు కూడా ఎక్కువ ఫోకస్ అన్నట్టున్నది కదా. అంటే ఇప్పుడు అది ఏ షెడ్యూల్ అవుతుంది, గ్లాసు ఇట్లా డిమ్ అవుతుంటాయి కదా, అవి మారవాలి, దానికో మెయింటెనెన్స్. తక్కువ ఖర్చుగా అది అంతా, తక్కువ ఖర్చుగా అదంతా లక్షల ఖర్చే. బలినే అవుతుంది. ఎందుకు వచ్చిర్రా మీరు అని అవుతుంది. నిమ్మలంగా అనుకునేటం సుబ్బు, నువ్వు నాకు ఎట్లా అనిపిస్తుంది తెలుసారా? అదేం సినిమా వెంకటేష్ గారు నైట్ అంతా కష్టపడుతున్నాడు 90 దాగి. త్రోవా వేయచ్చు. ఫుల్ టస్ వేయాలి. అది చేసినావు అబ్బా సాయిరామ్. ఫైవ్ అంటే 5. నీదే కూర్చున్నావు, స్కోర్ తెలియదు. కాదన్న ఇస్తున్నాం బ్రో. కానీ వస్తుందా? ఎయిరా అప్పటి నుంచి నేను చూడలే. ఆప్షన్ కూడా ఉందా? అన్ని మంచిగా ఉన్నాయి కానీ మన ల్యాప్టాప్ మంచిదే. వచ్చే తెచ్చుకుంటే అయిపోగలరా మరి నేను 1 గంట మందు. కాళ్ళకు పెట్టరా దోమలు కడుతున్నాయి. నేను ఉబ్బరిస్తుందా మీకు? నేను ఉబ్బరిస్తున్నట్టుంది. ఇట్లాంటివి సొంత కంపెనీ నాకు వచ్చు. ల్యాప్టాప్ ఒక్కడుంటే అమ్మ రిప్లేలు సాగకూడదు అయ్యా. ఫైనల్ అంటే జెర్సీ మధ్యలో ట్రోఫీలు చూపించు, ఆర్గనైజర్ని చూపిస్తుండే. ఉన్నదా క్యాట్ పడుతుందా? ట్రోఫీలు ఉన్నాయి ఆర్గనైజర్ని. ఇది వేడికే పట్టలేదు, చల్లగా అవుతున్నట్టు. అది ట్రోఫీ ఇచ్చే టైంలో అదే ఆఫ్ అవ్వాలట.
ఇక ఫోన్లో రికార్డ్ చేసి ఆ మాత్రం ఇక వాళ్ళు చేసుకోరు ఆ ఫోటో. ఇంకా దానికి ఇంకా స్మోక్ తీసుకొచ్చినాం ఇంకా అసలైంది తక్కువ లేదు ఇక. నాకు సర్దే పెడుతుంది కొద్దిగా తక్కువ చేసి పెన్ అట్లా కూడా ఉంటుందా? గన్ని బట్టలు ఉన్నాయి. ఫాస్ట్ ఫస్ట్ ఒకటి ఎక్కుతుంది తక్కువ ఒకటి దాన్ని రొటేట్ చేద్దామా? ఇంకోటి పెట్టి ఫుల్ రొటేట్. పైన తినకు అదే పైన రా బాబు. ఫస్ట్దేనా అది రొటేట్ ఏం చేస్తావురా? అట్లా చేద్దాం రా. తిప్పి మరి చూస్తున్నా నాకే వస్తుంది అది. రొటేషన్ ఆప్షన్ ఏమి ఉందా? లేదు. పైన పైన గుండు పైన ఉంటుంది. పైన ఆడుందా? పోయి దానికి గుద్దుకోవాలి. సెట్ వచ్చింది అర్థం వచ్చింది ఉండండి. సెట్ కూడా నీళ్ళే లేవు కదా, అన్నీ ఉన్నాయి. ఇదేముంది దాగిపోయినా పూలు దిగి పోయి మొత్తం ఆగమే పోయి లేవారా రేపు ఆడుతున్నావు మరి నువ్వు మ్యాచ్ ఆడ? ఇవాళ అయిపోయింది మళ్ళీ శనివారం. ఇది అయిపోయినాక రన్నింగ్ కొట్టేదా? సండే రన్నింగ్ రన్నింగ్ అంటే తిన్నాం కదా అరగైతే. ఆల్రెడీ అరిగింది నాకు ఆ నుంచి ఇక్కడికి వచ్చాడు. దాన్ని ఏం చేసినా ఇప్పుడు లైవ్ నడుస్తుందా? ఆఫ్ చేయ మరి ల్యాప్టాప్. అసలు ఇది ల్యాప్టాప్ ఎందుకురా? నార్మల్గా అన్ని ఫోన్ కనెక్ట్ చేసి పెట్టింది కాదా? వస్తుంది. ఫోన్ కనెక్ట్ చేయడానికైతే నీకు ఇవన్నీ ఏదో వస్తుంది. నాకు ఎవరి ప్లేస్లో ఫోన్ పెట్టేశారు. యూట్యూబ్ డైరెక్ట్ మేము సీజన్ 1 అయితే నడిపించాం. మరి అది ఏ వేరే పేజీ రైట్ పడి పెట్టి మంచిగా చేస్తే అయిపోతుంది. అప్పుడు ఏం చేసి నేను కెమెరా కొనుక్కోని వచ్చిన తెలిసిన వాళ్ళు కెమెరా ఉండేది. అలా పైన షోకేజ్లో కెమెరా పైన పెట్టి దాని స్టార్టింగ్ ఇది పెట్టేది. అందరూ కెమెరా రికార్డ్ అవుతుందని వాళ్ళు అనుకునేది, కానీ రికార్డ్ అయితే ఫోన్లో లైవ్ వస్తుంది డైరెక్ట్. సూపర్ పోతున్నాయి. బయట చూపించి దిద్దాను అన్నట్టు ఇంకొకటి డైరెక్ట్ యూట్యూబ్లోకి వెళ్ళి ఫోన్కి కనెక్ట్ చేయొచ్చు కదా. డైరెక్ట్ లైవ్ పెట్టుకోవచ్చు. అట్లా కాదు, క్రికెట్ హౌస్ యాప్లో డైరెక్ట్ నువ్వు ఫోన్లోకి లైవ్ పెట్టచ్చు. అవునా? ఇదేదో బాగానే ఉంది. మరి అట్లా అప్పుడు ఇక యూబిఎస్ ఒక దానికి 200 ఏం పడుతుంది ఒక మ్యాచ్. దీని ఎట్లా టికెట్ పడుతూ ఉంటుంది ప్రతి మ్యాచ్. స్టిక్కర్ కావాలంటే ఈ క్రికెట్ హౌస్కి వేరే యాప్ లేదా కాంపిటీషన్? లేదు. యాప్ తయారు చేసినాడు. హ్యాక్ చేయాలి. వేరే యాప్ తయారు చేయించి బెనిఫిట్ చేయాలి తప్ప. సంపాదించినాడు. మస్తు వస్తున్నాడు. హాట్స్టార్లలో కూడా యాడ్లు ఇచ్చుకుంటున్నాడు. అంతేనా? ఇప్పుడు నీకు ఇప్పుడు ఫస్ట్ ఇయర్ మొత్తం ఆడి కింద బ్యానర్లు ఉంటాయి యాడ్లు. అంత యాప్లో అందుకు ఎందుకు ఐడియా వచ్చింది యాప్ అయిపోలేదు. అట్లా కూడా కట్ అవుతుందా? ఇట్లా కట్ అయ్యాక నువ్వే అది చేసినావా? మా అమ్మకి అర్థమవుతుంది. పొద్దుగా ఆడతారు కానీ క్రికెట్ రాత్రి కూడా ఆడతారు. వీడియో పంపిరా. షాక్ అయ్యవా? ఆమెకు అన్ని ఇప్పుడు అన్ని డౌట్లు. రాత్రి క్రికెట్ అని చెప్పి మరి పంపిరా వీడియో. ఆమె స్మార్ట్ ఫోన్ ఏమన్నా రికార్డ్ చేయి. ఈ యూట్యూబ్ పెట్టినా కదా అదే చూపిస్తాను. యూట్యూబ్ కూడా పెట్టింది. అది పెట్టినకి రేపైతే పొద్దుగా కృషి పైన 20 నిమిషాలు అది ఉండదా? అవుట్. అక్కడ దీని పోవాలి. ఈ వైట్ షర్ట్ అయినా కొడుతుంది. ఇది మాకైతే కారణం అవుతుంది. మీ దాంట్లో బ్యాట్స్మెన్స్ లేరా బ్రో? ఉన్నారు. ఫస్ట్ టేక్ 5 ఆడేటోళ్ళే. ఇవాళంతా దరిద్రం తక్కువ ఆడిపోయి ఈరోజు ఏంది తెలుసా? రప్ప 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 ఎల్పి. అదేంటంటే కాలు పెట్టలేరు, బ్యాట్ పెట్టలేదు కదా. ఫామ్ పోయినట్టుంది చలికి. ఒక మ్యాచ్ గ్యాప్ వచ్చింది కదా వారం.
చూడ అన్న బాగా హార్ట్ అవుతుంది. అట్లాంటిది నువ్వు రికార్డ్ చేయాలి. ఎవరిదాకా ఇదే ట్రైనింగ్ ఎవరిదాకా అని అంతా వచ్చి లేదు ట్యూషన్ క్లాస్ తీసుకున్నా అని ఫీలింగ్ ఏదో అన్ని మంచిగా ఉన్నాయి కానీ నా ట్రెండింగ్ ఏమైంది అనుకుంటున్నాడు. చార్జర్ తీసుకున్నట్టు చార్జర్ కావాలా అన్నది కూడా అటు ఇద్దరు మధ్యలో కూర్చొని మంచిగా ఏం చేస్తుంది నిద్రపోయినా అటు చూడగా ఫోన్ చేయి. అదేనా ఇది కట్ చేపిస్తా గ్లాస్ అగో గీతలు అవే ఇక స్ట్రైట్ గీసుకుంటూ పోయేది. ఆడైతే బోడగుని చేసిగా మన దాంట్లో గీకనికి పిక్చర్ కట్ చేయలేదు, ఇంకే కట్ అయింది. పిక్చర్ కాలేదు. రేపు చేసుకుంటాడేమో. రేపు సండే కాన్ఫర్మ్, మన మండే రోజు స్టార్ట్ అవుతుంది. మ్యాచ్ స్టార్ట్ అయ్యిందంటే ఇంకా కట్ చేయాలి. అరే ఈడ ఒక మహిష్మతి ఉంటుంది రాజ్యమా అట్లాంటివి మస్తు ఉంది. ఆ సైడ్ పోయినప్పుడు ఒకటి ఆల్రెడీ అయిపోయినట్టు మ్యాచ్. ఇటు సైడ్ ఒకటి మళ్ళీ అవుతుంది అదో లైట్ ఓవరాల్కి అనిపిస్తుంది. చుట్టుపక్కల మొత్తం ఉంటుంది స్టేడియం అనేది. అంతేనా? దీని ఇంకో బ్రాంచ్ కూడా ఉంది, లోపల ఉంటుంది. దీన్ని ఇంకో బ్రాంచ్ ఇది 2 1 ఆడనే ఉంది. ఊళ్ళకి ఎండింగ్ వస్తుంది ఆడ వెళ్ళాలి. ఆడ కనిపిస్తుంది లైట్లో వాడా లైట్లో నార్మల్ కానీ వైట్ స్పోర్ట్స్ రియల్ వైట్ స్పోర్ట్స్ ఎక్కడ ఉండగా నీకు తెలీదా? బాగుంటుంది అంటది. వైట్ స్పోర్ట్స్ అనేది నీకు అది కదా గవర్నమెంట్ పేరు కదా. అది ఒకటి ఉంది గ్రౌండ్. ఆ గ్రౌండ్ ఫస్ట్ అయిన గ్రౌండ్ సాయన్. ఇది ఎంఎస్డి కదా. ఇది ఏమి ఊరు ఉంది ఇది? ఏం ఊరు ఇది? గోధుమకుంట. గోధుమకుంట. ఈ నుంచి ఎంత దూరం మన ఇల్లు ఇప్పుడు? 40. ఉంటుంది ఒక 10-12. మా వాళ్ళు ఎందుకు చేస్తారు? అన్నం మిగిలినట్టుంది అడగడం. మా ఇల్లు 17 ఏది 17 వద్దు 15 ఉంటుంది. గంతే గంతే. ఎంతసేపట్లో పోదాం అనిపిస్తుంది? 20 నిమిషాలు అట్లా ఉంటుంది. ట్రాఫిక్ ఉండదు. నీ దాంట్లో కొన్ని వేయచ్చుగా. 40 నిమిషాలు బయట 36 నిమిషాలు. సరే అందులో ఏం చేద్దామని ఛార్జింగ్ ఎక్కుతున్నారా లేకపోతే? వీటిలో మంచిగా గ్రాస్ గిట్లా ఇట్లా మెయింటైన్ చేయాలి. వాన పడ్డప్పుడు అక్కడ పిచ్చి మీద వేయాలి. మనోడు కూడా వేసిందిగా ఎవరిదాకా చూసినా. మనోడు అదే పచ్చికుంటుంది, అదే ఎండాలి, అదే నానాలి, అదే ఎండాలి. మీ ఇంటికాడికి 17 అన్న. మాకు కూడా 17. బట్టి 36 minutes. మనం అంతే వచ్చినాం. వస్తాప్పుడు అంటే వచ్చినాం అంటే ఇప్పుడు మనం మళ్ళీ బీట్ చేస్తాం. బీచ్ చేసాడే 25 అవుతుంది అంతే. ఎక్కువ బీట్ చేస్తే లోపల పడుతుంది. గుంటలు ఎట్లుంది మెల్లనే పోదాం రా. అయిపోయింది మ్యాచింగ్. సాయిబాయి ఎట్లా పోతే అట్లా అదే నేను ఇంటికి చేరుకుంటే అన్ని ఎట్లా వస్తుంది బండి పెట్టుకోవచ్చు. అన్న ఇటు పోతుంది అలా అత్తలు అమ్మగారింటికి. పెళ్ళేది కాలే మీనమామ ఎక్కడ? అక్కడ అమ్మాయి కూడా ఈసారి ఎవరు దగ్గరలో వస్తుండే నిమ్మలంగా. ఇంకో టోక పోకడు వచ్చిన బక్కోడు ఆయన బామ్మది. అదే ఆయన మంచిగా అంటున్నా देखो मेरा ఆర్గనైజర్ చూపిస్తున్నాను ఒక బామ్మది. రేపు అక్కడ ఇచ్చినప్పుడు తెలియాలి. మేనలు కూడా లైటింగ్ గీటింగ్ అంతా నడిచిపోతుంది. డిన్నర్ ఇన్న పెట్టుకుంటాడు ఇక లైటింగ్ తోటి. నిజంగా మస్తు ఉంటుంది మంచిగా వైట్ పండ వేసి
ప్యాండల్ ఎందుకు రా ఇంకా దాంట్లో ఓపెన్ లైట్ ఓపెన్ టాప్ ఓపెన్ అంతే ఇంకా వావ్. మొత్తం వాన చైర్స్ పడకపోతే, అంతే, చైర్స్ వేసి చాలు ఒక స్టేజ్ వేసుకోవాలి చేసేయాలి అంతే. చేయాలి అది వేయాలి దాన్ని ఏమంటారు. మేము కూడా అప్పుడు స్ట్రీమింగ్ వస్తాం ల్యాప్టాప్ మంచిగా పెట్టుకోండి. మేము స్ట్రీమ్ చేస్తాం ఎవరెవరు ఎట్లా కిందికా? కొట్లాడుతున్నారు. పిలుస్తాం. ఒక్క ప్రిఫరెన్స్ ఇస్తలేదు మొత్తంగా. ఒక షేర్ మార్కెట్ చూసుకోవాలి ఆ. ఇన్వెస్ట్మెంట్ ఈడ వస్తే ఆడ పెడతాడు ఈడ వేస్తారు కదా. మనీ ఇవ్వండి బ్రో, డబుల్ చేసిస్తా. పోతే చెప్తా పోయినా ఏ పో బ్రో, లాస్ ఏం కావు. 10 ట్రేడ్లల్లో పక్క 6 ట్రేడ్లు ప్రాఫిట్ చేపిస్తా. ఇట్లనే చాలా మంది వణికిపోయారు. అవునా? అదే అవునా? టెలిగ్రామ్ నమ్మకండి బ్రో, మనం జెన్యూన్ అరే ఉంటుంది. అవి ఇంపరేకులా సిమెంట్ గారా వాళ్ళింటికి సిమెంట్ గుద్ద బాల్ పడితే వాళ్ళు పోవారా? ఇంకా అంత దూరం కొట్టారు ఎవరు? ఎందుకు కొట్టరు? ఎవరు కొట్టలే అనుకుంటారా? ఆ యాంగిల్ అట్లా అంటే కట్టారు అనుకుంటా. కొట్టచ్చు. స్టాప్. కింద గడ్డి ఇప్పుడు ఒక్క నీళ్ళు ఉంటాయి, చేయి పెట్టినా బాల్ దొరకదు. హుయ్యా. ఎవరయ్యా? ప్రొఫెషనల్ అయిపోయినావా? ఫోటోలు మంది మంచిగా లైవ్ వస్తుంది. కాదు అది అంత 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 ప్లానింగ్ తగ్గట్టు పోతున్నట్టే ఉంది. ప్రొఫెషనల్ మాత్రమే అనుకుంటుంది. ఇది కూడా పెట్టాలి కొద్దిగా మొత్తం సెటప్ పెడితే ఆల్రెడీ వైర్ పడ్డది ఎట్లా ఇక పోతుంది వైర్ అన్నది. అసలు ఇది ఎందుకు ఓపెన్ చేసినా? ఫ్యాన్ బంద్ చేయరా అసలు? మిడ్ సైడ్ కూర్చోదా అన్న, అది ఎక్కువ పెట్టుకుంటా. నువ్వే అటు కూర్చొని పెట్టుకో. ఇది బాగానే ఉంది. ఎట్లా రొటేటింగ్ అసలు ఈరోజు చాలా మంది ఇంటికి కూర్చుంటారు. 2 పూటలు అన్నం తింటున్నా. అచ్చా బ్యానర్ అదేనా? మైక్ లేపాలి. అరే ఇప్పుడు ఈ కెమెరాలో ఛార్జింగ్ ఉందో లేదో ఎట్లా చెప్తారా? బ్యాటరీ ముందు ఇది బ్యాటరీ ఓకే ఇక్కడ తెలుస్తుంది. అదేం సెట్ చేయ కనిపిస్తుంది. మరి ఇప్పుడు ఆడ పోయితే ఎట్లా? పోదు, బ్యాటరీ ఛార్జింగ్ అంటే ఎక్కుతుంది కదా. ఛార్జింగ్ ఆడికి రమ్మంటే తెలుసురా. ఆడికి రమ్మంటే ఛార్జింగ్ లేదని చెప్పా. వస్తుంది, ఆడకైనా వస్తుంది. జూమ్ పన్నంగా ఇట్లా వేసుకొని పనుకోరా మంచిగా. అనుకొని నేను తిరగాల గ్రౌండ్ అటు ఇటు తిరుగుతా చేసేది. నేను కిందికి పోతున్నారా? నిద్ర వస్తుంది నాకు ఒకటే కరెంట్. ఇది ఫ్యాన్ అటు పెట్టి ఏదో చలి పెట్టండి. కిందికి తీసుకోరా, పాష్గా తాగు. పాష్గా తాగాలి. మౌంటైన్ ప్రిడిక్టర్ ఉంటుంది రా, బాగుంటుంది బాగుంటుంది. చెక్కరా బాబు.
ఏమైంది జాగ్రత్త జో తగిలిందా ఇట్లా